ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయి మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయి మంచిది. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణములో ఉన్న యేసుక్రీస్తు పిల్లలకి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్న ఉత్తరము 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలు. దేవుని వాక్యములో తర్వాత రాద్రమ్మ దేవా కూర్చోయిక. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. దేవుని సన్నిధిలోనికి వచ్చాక దేవుని యందు ఆనందించాలి. చాలా మంది లోకంలో అనేక విషయాలలో ఆనందిస్తారు. వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి ఆనందిస్తారు. కొంతమంది గుర్రాలను బట్టి ఆనందించి అతిశయిస్తారు. ఇంకొంతమంది వాళ్ళకున్న రథాలను బట్టి, ధనధాన్యములను బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే అద్దం ముందు నిలుచొని వాళ్ళ అందాన్ని చూసుకొని ఆనందించే వాళ్ళు ఉంటారు. ఈ ఆనందాలన్నీ కొద్ది కాలమే. కానీ ప్రభువునందు గనక మనం ఆనందించితే ఎల్లకాలము ఆనందం అనేది మనకి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు ఆనందించాలి. ఈ మాట ఎవరు చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు, ఏ పరిస్థితుల్లో చెబుతున్నారు అని అంటే, ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసు ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు అను మేము శుభమని చెప్పి వ్రాయునది. ఎవరు రాస్తున్నారంటే ఈ పత్రిక? పౌలు భక్తుడు రాస్తున్నాడు. పక్కన ఎవరున్నారు? తిమోతి గారు ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? పౌలు గారు స్వయంగా కొన్ని ప్రాంతాల్లో నాకు మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పినట్లుగా చెప్పాడు. ఇంకొన్ని సందర్భాలలో చెరసాలలో వేయబడ్డాడు, బందికానాలో ఉంచబడ్డాడు, జైలు పాలయ్యాడు. జైల్లో ఉండి ఆ దేవుడు నన్ను జైల్లో పెట్టాడులే, కొద్ది కాలం విశ్రాంతి తీసుకోవచ్చులే, దేవుని చిత్తం కాదేమోలే ఇప్పుడు చెప్పడానికి అనుకోలేదంట. అక్కడుండి కూడా ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఉత్తరాల ద్వారా సువార్తను ప్రకటించేవాడు. ఉత్తరాల ద్వారా సువార్తని ప్రకటించేవాడు. ఇప్పుడు సువార్త సంగతి ఏమో కానీ కొంతమందికి ఏమొచ్చింది అని అంటే, ఆహా దేవుని సేవకుడు పౌలు గారు కూడా జైల్లో పడ్డాడా, ఏం తప్పు చేశాడో అనుకోవచ్చు. ఆయన తప్పు చేసి కాదు, క్రీస్తు యేసు దేవుడని చెప్పినందుకు ఆయన పట్టుకొని ఎక్కడేశారు? చెరసాలలో వేశారు, బందికానాలో వేశారు. ఆ చెరసాలలో ఉన్నప్పటికీ దేవునిని స్తుతించటం మానల, ప్రభువుని ఆరాధించటం మానల, ప్రార్థన చేయటం మానల.
దేవునిని మరిచిపోకుండా ఆయనను తలుచుకొని ఆయనకి స్తోత్రాలు చెప్పేవాడు. ఇందు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి. అయితే వాటన్నింటిలో కూడా యేసుని మరవక, దేవునిని ప్రక్కన పెట్టక, నిరంతరం దేవునిని స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఇప్పుడు ఆయన ఈ ఉత్తరం రాస్తూ అంటున్నాడంట, ఆనందించండి, ప్రభువునందు మీరు ఆనందించండి. మేము చెరసాలలో ఉండి కూడా ఆనందిస్తున్నాం, మేము బందిఖానాలో ఉండి కూడా ఆనందిస్తున్నాం. అనేకమైన దెబ్బలు మమ్మల్ని కొట్టినా, పచ్చి పుండ్లలాగా శరీరం అంతా ఉన్నా కూడా మేము ఆనందిస్తున్నాం. కొట్టలేదా? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది లాగునే పట్టుకొని అపోస్తలుల కార్యముల గ్రంథంలో మీ అందరికి బహు పరిచయమైన విషయం 16వ అధ్యాయము 38వ వచనం చూద్దామండి. 23వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండను బిగించిరి. చూసారా? ఎవరంటండి? పౌలు శీల. వీళ్ళిద్దరంట యేసును గురించి ప్రకటన చేస్తుంటే జాగ్రత్తగా వినండి. వాళ్ళని పట్టుకొని ఏం చేశారనంటే, మీరు యేసు దేవుడు కాదు అని మేమంటే మీరేంటి దేవుడు అని చెప్తారు? అబ్బాయి పౌలా, నువ్వు ఇట్లా చెప్తే మాత్రం చాలా ప్రమాదం అని అంటే వాళ్ళు చెబుతానే ఉన్నారంట. సరే, చూచి అక్కడున్న మతాధికారులు ఏం చేశారనంటే, వాళ్ళను పట్టుకొని బెత్తముల చేత పంచాయతీ దగ్గర, గ్రామపు చావిళ్ళ దగ్గర వాళ్ళను కొట్టించారు. 1 కాదు 2 కాదు. ఎన్ని దెబ్బలు కొట్టారంట? చాలా దెబ్బలు కొట్టారు. వాక్యాలు అంటాడు, చాలా దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా పచ్చిపుండులాగా అయిపోయిందండి. గాయాలండి. అలసిపోవాలిగా, జ్వరం రావాలిగా. మనం ఏదన్నా ఒక చిన్న పని చేస్తా ఓ ఇటుకురాయి బొట్టన వేలు మీద పడితే కొద్దిసేపటికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. నొప్పి సంగతి అట్టుంచు, ముందేమొచ్చింది? జ్వరం వచ్చింది. ఒకవేళ గట్టిగా ఏదన్నా గాయమైంది అనుకోండి, ఆ జ్వరంతో పాటుగా చలి కూడా వచ్చింది, చలి జ్వరం వచ్చింది. మరి ఇన్ని దెబ్బలు కొట్టారు కదా, కొట్టిన వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేయటానికి అప్పగించారంట. చెరసాల నాయకుడు అంట వాళ్ళను పట్టుకొని మెడబెట్టి లోపలికి త్రోసి. ఎంత ఘోరమేండి! మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న అహంకారం, వాళ్ళకున్న అధికార బలం, వాళ్ళకున్న రాజకీయ పండదండలు, మేమే చక్రవర్తి అనే గర్వంతో, అహంతో వాళ్ళు కొట్టించారు. కానీ నీకేం మాయ రోగం? నువ్వు కూడా ఒక సామాన్యుడివేగా, నువ్వు చెరసాల నాయకుడివేగా. నీవెంత, నీ ఉద్యోగం ఎంత? సర్వోన్నతుడైన దేవుని సేవకులు కదా. వాళ్ళ నీడబడి అనేక మంది బాగుపడ్డారుగా, వాళ్ళు ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థత పొందారుగా, వాళ్ళు యేసునామమును ఉచ్చరించితే దేవుడు గొప్ప కార్యాలు చేసిన సంగతి నీ కళ్ళతో చూచావుగా. ఎంత చూచి నీకేమొచ్చింది? పోగదలకు కాకపోతే ఈ చెరసాల నాయకుడు అంటయ్యా, నేనేదో ఉద్యోగం కోసం ఇక్కడ ఉన్నానయ్యా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను బాబా, అయ్యా మీరు దేవుని సేవకులయ్యా, కాకపోతే నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలయ్యా అని చెప్పి ప్రాధేయపడి గౌరవంగా పంపిస్తే బాగుండేది. చెరసాలలోనికి త్రోసివేశాడు. జాగ్రత్త. అప్పుడప్పుడు మన జీవితాలలో డబ్బు అన్నా, నలుగురు బలగం అన్నా, కాస్త తెలివన్నా, సేవకుడు అంటే వీళ్ళకి సబార్డినేట్ లాగా ఉంటాడు. నిజమే, యేసయ్య చెప్పిన మాట అదే. మీలో ఎవడైనా గొప్పవాణిగా ఉండగోరిన ఎడల వాడు అందరికంటే తనను తాను తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను 3 రోజులు కోటాలు పెట్టి రాజు మాచర్ల గారిని, వందన బాబు గారిని తీసుకొస్తా. అప్పుడప్పుడు నేను పైకి వెళ్ళి కూర్చుంటే, ఎందుకనంటే ఇప్పుడు మీ అబ్బాయి ఏమన్నా చెప్పాలనంటే నీ ముందు కొంచెం బిడివి పడతాడు, నువ్వు లేకపోతే ధైర్యంగా చెబుతాడు. నేను కూడా ప్రక్కకి వెళ్ళిపోతా, ధైర్యంగా చెబుతారు. అయితే మనం ఎందుకు అలాగున్నానంటే, మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఒకరికి ఒకరు అయ్యా నువ్వే గొప్ప, నేను తక్కువ అని తగ్గించుకోవాలి. నీదే ఉంది, నేను
ఎప్పటి నుంచి ఏమన్నా సేవలో నేను బాగా చెబుతాను, నేను బాగా పాడతాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నేను ఇంకొకటి చేస్తా అనుకుంటే దేవునికి సంబంధించిన వైఖరి అది కానే కాదు. చెరసాల నాయకుడు అంట సర్వోన్నతుడైన దేవుని సేవకుడిని మెడబెట్టి లోపలికి త్రోసారంట. తోసినప్పుడు బాగానే ఉంది. అయితే వీళ్ళు లోపలికి వెళ్ళి కాళ్ళకు బొండ వేసి బిగించిన తరువాత మధ్యరాత్రి వేళ అలిసిపోయి ఏం చేయాలి? వీళ్ళు నిద్రపోవాలి. ఆదమరిచి నిద్రపోయాలి. ఒళ్ళు పచ్చిపుండులాగా ఉంది కదా, కోమాలోకి వెళ్ళిపోతారంటారు చూడండి, అట్లా నిద్రపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ కీర్తనలతో ప్రార్థన చేయించున్నారు. ఖైదీలందరూ విలుచున్నారు. ఎందుకంటున్నారు? ఇదేంట్రా బాబు, ఒళ్ళంతా పచ్చిపుండులాగా అయితే అలిసిపోయి నిద్రపోకుండా ఏమొచ్చింది వీళ్ళకి? పిచ్చే చేదస్తమా? ఇంకా యేసుని గురించిన పాటలు పాడుతున్నారు ఏంటిలో అని అనుకొని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. జరిగిన కార్యం ఏంటనంటే, అకస్మాత్తుగా మధ్యరాత్రి వేళ జరిగిన కార్యం మహాభూకంపం అంట. మామూలు భూకంపం కాదు, మహాభూకంపం కలిగాను. చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరుచుకొనెను, బంధకాలు అందరివి ఊడిపోయాను. ప్రార్థించింది ఎంతమందిరా నాన్న? ఎంతమంది ప్రార్థించింది తల్లి? ఇద్దరే. కానీ ఎంతమంది బంధకాలు ఊడాయి? మరి కూర్చున్న మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అందరి బంధకాలు ఊడిపోయినాయే. పునాదులు కనపడతాయి ఎవరికన్నా? ఇప్పుడు దీని పునాది ఎవరికన్నా కనపడిద్దే? కనపడదు. కనపడిన ఇప్పుడు ఏమైపోయినాయి అంటండి ఇద్దరు ప్రార్థన చేస్తే? స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు కనపడిన పాపాలు ఉన్నాయే, కనపడిన తిరుగుబాటు ఉందే, కనపడిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ గదిలిపోవాలంటే మనం ఏం చేయాలి? ఇద్దరు కూడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే నువ్వు ఒక్కదానివే గంటన్నర ప్రార్థన చేయటం అని కాదు. ఆ ప్రార్థనలో నువ్వు ఒక్కదాని గంట చేసావనుకో, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. అందుకని మధ్యలో ఏముండాలి? కాస్త పాట ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఏం చేసినా ఎవరికి చేయాలి? యేసయ్యకి చేయాలి. దేవునికి స్తోత్రం. అందరి బంధకాలు ఊడాయి కనుక ఈ పగటి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ నూతన ఆలయములో ఇక మీదట మనం అందరం గొప్ప ప్రార్థనా పరులుగా ఉందుముగాక. దేవుడు ప్రార్థించే ఆత్మచేత నింపునుగాక. ప్రార్థన చేయటమే కాకుండా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగిన వారిగా మనం ముందుముగాక. మన ద్వారా అనేక మంది బంధకాలు ఊడిపోవునుగాక. త్రాగుబోతులు మారుదురుగాక. ఎదురాడు వారు దేవుని సన్నిధికి నడిపించబడుదురుగాక. మీ కుటుంబాలలో క్షేమం విస్తరించునుగాక. ఇవన్నీ జరగాలనండి చేయాల్సిన పని ఏంటి? పాస్టర్ గారు ఒక్కడ ఎవరు చేయాలి? అందరూ ప్రార్థన చేయాలి. సంఘం అని అంటే మంది మీద మిరియాలు చల్లినట్టు సంఘం చేయట్లేదమ్మా అనొద్దు. మళ్ళీ సంఘం మీద చల్లమాకండి మీరు. ఎవరు చేయాలి? నువ్వు చేయాలి, మనం చేయాలి, నేను కూడా చేయాలి. ఒక్కని ప్రార్థన, ఇద్దరి ప్రార్థన బలమైన కార్యాలను దేవుడు చేయించాడు వాళ్ళ ద్వారా కదా. అయితే అక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి. అందులో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఇప్పుడు మెడబెట్టి నెట్టాడు కదా, పునాదులు కదిలిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయినాయి. ఇంకెట్టుండదు చూడండి. ఆ బందికానంలో ఉన్న, జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇక వెళ్ళిపోయారేమో. ఇక చూడండి, ఆ జైలర్కి ఏది చెరసాల నాయకుడు ఉన్నాడే, ఏదో సంతకాడ మెడబెట్టి లోపలికి దోసాడే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దీపం తెచ్చి చూడటానికి ముందు అమ్మో ఇంకేముంది, భూకంపం వచ్చింది, భయంకరమైన దొంగలందరికీ నేను ఉదయాన్నే మళ్ళీ లెక్క చెప్పాలి కదా అధికారులకి, నేను జైలర్ను కదా, ఇక వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఇంకేమంది జీవితం అయిపోయిందరు బాబు, ఇక నా తలకాయ కొట్టేస్తాడని చెప్పి కత్తి తీసుకొని తనను తాను చంపుకోబోయాడంట. అర్థమైంది మీకు? ఏ చేతితో సేవకులు నెట్టాడో అదే చేతితో ఇంకొకటి పొడవట్లేదంట. తనను తానే చంపుకోబోయాడు. వెంటనే దేవుని సేవకులు పౌలు గారు అన్నారంట, ఇదిగో సహోదరుడా, తొందరపడమాక, మేము ఎక్కడికి పారిపోలా, ఎక్కడే ఉన్నామని అంటే నమ్మాలే. వెంటనే దీపం వెలిగించుకొని తెచ్చి దీపం మొఖాల దగ్గర పెట్టి చూసి అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది,
దేవునిని త్రోసివేయకూడదు, దేవుని సేవకుని త్రోయకూడదు. దేవుని సేవకుని మనమేమైనా కీడు చేయటానికి తక్కువగా త్రోసివేస్తే దేవుడు మన చేతితో మనకే కీడు కలిగేటట్టు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి బంధకాలలో అనేక సార్లు పౌలు భక్తుడు పడ్డాడండి. అయినా ఆయన అంటున్నాడంట, ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. కాబట్టి మనం ఎవరినందు ఆనందించాలి? కొంతమంది పేరు ఉంటుంది సంతోష్ కుమార్, సంతోషమే తెలియదు వాళ్ళకి. ఆనందరావు, అసలు జీవితంలో ఆనందం అంటే ఏంటి తెలియదు. ఎప్పుడు చూసినా ఆ ముఖం అంతా ఎండిపోయిన మామిడి చెక్కలాగానే ఉంటుంది. ఇంకొంతమంది ఉంటుందండి, కాస్తంత నీళ్లు చల్లితే పెను మీద చిట్టపట్లాడిద్ది. ఎప్పుడైంది చూడు కొంతమంది ముఖాలు ఏంటో అసలు అట్లా ఉంటాయండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనమంట సంతోషంతో రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పగటికాల సమయంలో బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న, రే సంతకాల తర్వాత పెట్టేది బుక్తి, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే మనం ప్రభువునందు ఆనందించాలి. పౌలు భక్తుడు కూడా ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఈ ఫిలిప్పీ పత్రికకి ఇంకొక పేరు సంతోష సమాధానాల పత్రిక. సంతోష సమాధానాల పత్రిక. కీర్తనలు ఉన్నాయి, కీర్తనలో స్తుతించడానికి అవసరమైన పాటలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, చిన్నపిల్లలకి, యవనస్తులకి, నడికారోళ్ళకి, అలాగనే పోయే కాలం వచ్చిన ముసలోళ్ళకి కూడా అవసరమైనవి అందులో ఉన్నాయి. అట్లాగనే ఈ పత్రికలో ఉన్న ప్రత్యేకత ఏంటన్నానంటే సంతోషము, రెండవది సమాధాన సంబంధమైన పత్రిక. ఇప్పుడు పౌలు భక్తుడు ఈ సంఘాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుని సేవకుడు కూడా ఆనందిస్తున్నాడు. ఈరోజు పరలోక రాజ్యంలో మనం చోటు చేసుకోవాలనంటే మీ ద్వారా దేవునికి సంతోషం ఉండాలి. సంఘమై ఉన్న మీ ద్వారా ప్రయాసపడి పరిచర్య చేస్తున్న సేవకులమైన మాకు కూడా సంతోషం అనేది ఉండాలి. ఇక లేఖనాలు చూపిస్తే సమయం చాలదు, కానీ మీ పైన మందన కాసే కాపరిగా ఉన్న సేవకుడు కన్నీటితోనూ దుఃఖముతోనూ పరిచర్య చేయకూడదంట. సంతోషంతో పరిచర్య చెయ్యాలి, సంతోషంతో పరిచర్య చెయ్యాలి. యెహోవా సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకున్న వాడిని దేవుడు సమృద్ధితో దీవిస్తాడంట. ఇంతకీ పౌలు భక్తుడు సంతోషించటానికి, ఈ సంఘం ద్వారా దేవుడు కూడా సంతోషించటానికి కారణాలేవో చూచి ఆ లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకుందాం. ఏంటి ఆ లక్షణాలు? మొదటి అధ్యాయము ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనం, కక్ష చేతనే గాని, దేని చేత అంటండి, అయిననేమి మిష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నా. అంటే ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది ఉన్నారంట, అప్పటిదాకా కొద్ది కాలం ఈయన బోధ ఆలకించి చివరికి వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారనంటే, మేము సువార్తను ప్రకటిస్తాము, మళ్ళీ యేసును ప్రకటిస్తాం, మీ అందరూ మళ్ళీ తెల్లబొట్టిన మొఖాలు వేసి లేని పొందిట చూస్తున్నారు. ఏంటి చెప్తున్నాడు, ఉందో లేదో ఎవరికి చెప్తున్నాడు అనుకుంటారు. కానీ అమ్మ నేను చెబుతున్నాను చూడండి. 12వ వచనం నుంచి, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనుక నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారికి అందరికిని తక్కిన వారికి అందరికిని స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో, అంటే ఎవరున్నారంట అక్కడ? 2 గుంపులు ఉన్నారంట. సేవకునికి సంతోషం కలిగించే వాళ్ళు ఉన్నారు, సేవకునికి బాధ కలిగించే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, సరే కక్ష చేతనో మిష చేతనో
ఏ విధం చేతనైనా దేవుణ్ణి ప్రకటిస్తుంది, తీర్పు తీర్చేది దేవుడు. కానీ కొద్దిమంది అట్టుంటే ఎక్కువ మంది మీరేం చేస్తున్నారని అంటే యేసును గూర్చిన సువార్తని ప్రకటిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. అనేక మంది తుచ్చమైనవి ప్రకటిస్తున్నారు, మీరైతే యేసును గురించి ప్రకటిస్తున్నారు. అనేక మంది పౌలు గారు చెరసాలలోకి వెళితే ఏం చేసి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఆయన గురించి మీకేం తెలుసు, ఆయన పరిస్థితి మీకేం తెలుసు అని అవి ఇవి కంతలు ఇదికే బ్యాచ్ కొంతమంది ఉంటే, సంఘంలో కొంతమంది ఏం చేశారో తెలుసా? ప్రభువా, మీ సేవకుడయ్యా, మునుపైతే హింసకుడయ్యా, మునుపైతే దోషకుడయ్యా, మునుపైతే అనేక మందిని బాధ పెట్టాడయ్యా, ప్రార్థన చేసుకునే గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చాడయ్యా, సౌలుగా ఉన్నప్పుడు స్తెఫనుని రాళ్లతో కొట్టించి చంపించిన కఠినాత్ముడయ్యా, కానీ మారిన తర్వాత ఇప్పుడు మీకోసం జైలుకి వెళ్ళాడయ్యా. దేవునికి స్తోత్రం. వీళ్ళెవరు? సేవకునికి. కానీ మారిన తర్వాత కూడా పాత జీవితం ఎత్తేవాళ్ళు ఎవరు? సేవకునికి దుఃఖాన్ని అది చెప్పరే మీకు. అరే రే రే లేక నువ్వు ఎట్టాగైతే నేను పగలంతా కూటం పెడతా, పని వాళ్ళు వస్తున్నారు, ఈరోజు రావట్లేదుగా, యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లాగనే ఉండాలి? రెండు గుంపులు ఉన్నాయి, రెండు దారులు. ఏ దారి మీరు తెలుసుకోండి. చెవటమే నా పని, చెవటమే నా పని, అంతే. తెలుసుకునేది మిమ్మల్ని నేను ఆడేసుకెళ్తా, ముందు నా దారి నేను చూసుకోవాలిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటుంది, గతంలో ఉన్న సౌలును గురించి ఏలెత్తి చూపించేవాళ్ళు కొంతమంది, కానీ మారిన తర్వాత పౌలులో ఉన్న మంచితనాన్ని చూచి ఆనందంగా ప్రార్థన చేస్తుంటే అదుగు అట్టి వారిని బట్టి పౌలు భక్తుడు అంటున్నాడంట, నేను సంతోషిస్తున్నా. కారణం ఏంటో తెలుసా? మీరు గతంలో నేను చేసిన నా తప్పిదాలు, సౌలుగా ఉన్నప్పుడు నేను నడిచిన నడవడిని ఎంచక నేను పౌలైన తర్వాత దమస్కు మార్గంలో యేసు ప్రభు వారు నన్ను సంధించాక, అననీయ నా కొరకు ప్రార్థన చేశాక, మారిపోయాక నా కోసం కన్నీరు గార్చే మీరున్నారే, మిమ్ములను బట్టి నేను సంతోషిస్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం ప్రకటించాలంటే, ఇక మీదట ఎవరిని గురించి ప్రకటించాలి? సువార్త, క్రీస్తును గూర్చిన వార్తని ప్రకటించాలి. కొంతమంది ఏం ప్రకటిస్తారంటే, అందుకని ఒక దైవజనుడు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. ఏమి మీరు కూడా ఫారినర్స్లో అని అంటే నాకేమొచ్చు, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పాగా. ఏమంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఏం చెప్పాలి? యేసును గురించి చెప్పాలి, క్రీస్తును గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఓ పాట ఉంటుంది, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లో, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లో, ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుడా, ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుడా, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం ప్రకటించాలి? యేసును గురించి ప్రకటించాలి. ఇక ఇది మొదలుకొని మనం ఎవరి గురించి చెప్పాలి? ఎవరన్నా నీ గురించి ఏమైనా చెబితే, యేసయ్యా నీకు అప్పచెబుతున్నాను, నువ్వెవరి గురించి చెప్పాలి? నీ గురించి చెప్పిన ఎలైజా గురించి ఇంకొకళ్ళకి చెప్పమాక, నీ గురించి చెప్పిన ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళకి చెప్పమాక. మనం చెప్పాల్సింది ఎవరిని? యేసును గురించి చెప్పాలి. మనకు మేలు చేసి, మనల్ని చేరదీసి, మన పాపాలు క్షమించి, మన జీవితాలను మార్చి మనలను ఉద్ధరించిన యేసును గురించి ప్రకటించాలి. కానీ ఇంకొకటి ప్రకటించడానికి వీలు లేదు. పౌలా, ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని పిల్లలను బట్టి నువ్వు సంతోషించడం వల్ల కారణం ఏంటనంటే, వాళ్ళు క్రీస్తును గూర్చిన సువార్తని ప్రకటిస్తున్నాడు. ఇక మీదట మనం కూడా ఏం ప్రకటించాలి? మంచి వార్త
ప్రకటించాలి, మంచి వార్త ప్రకటించాలి. సువార్త, సు అనంటే మంచి, వార్త అనంటే సందేశం, మంచి సందేశం ఇవ్వాలి. మనం మంచి సందేశం ఇచ్చేవారిగా ఉండాలి. రెండవది ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. మొదటి అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం, అందులో మీరు జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసమందు అక్కడ ఉన్న సంఘస్థులు అభివృద్ధి పొందుట వలన పౌలు భక్తునికి ఏం కలిగిందంట? ఆనందం కలిగింది, సంతోషము కలిగింది. దేన్ని బట్టి? దేవుని పిల్లలు విశ్వాసంలో అభివృద్ధి చెందటం ద్వారా. తుచ్చమైన తాళటోలి కానుకల కోసం వచ్చే పాదురులు అయితే గుడి నిండితే సంతోషిస్తాం, కానీ కాస్త దేవుని వాక్యం తెలిసిన సేవకులం అయితే గుడి నిండితే సంతోషించం, కానుకలు ఎక్కువ వస్తే సంతోషించం. కానీ మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందితే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. నేను వచ్చిన కొత్తలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో మైక్ తీసుకొని ఆరాధన నడిపించేవాళ్ళు. వచ్చిన తర్వాత మెల్లిగా బాబాని చేత పాటలు పాడుతున్నా. రామన్న ఏకంగా వాళ్ళు రాసిన పాటలు పాడు, ఆయన రాసుకొని పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. అంతేకాకుండా రాజు ఏకంగా ఆరాధన చేయటం మొదలు పెట్టాడు. దాన్ని బట్టి నాకేం కలుగుతుంది? ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకటి రోజున వ్యవసాయాన్ని ఏమన్నంటే తుస్సులు లేచేవాడు. నేను వచ్చిన తర్వాత మీ అందరి కన్నుల ముందు కళ్ళెమ్మటి నీళ్లు కుక్కుకొని అట్ట కూర్చున్నాడు. కానీ ఎదురు అలా ఎవరి మనసు? అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. అంటే దాన్ని బట్టి ఏమయ్యారు? వీళ్ళు విశ్వాసంలో ఎదిగారు, విశ్వాసంలో అభివృద్ధి చెందారు, విశ్వాసంలో బాధ్యత కలిగి ఉన్నారు. అంతకుముందు ఆలయానికి పని చేయాలని అంటే డబ్బులు ఉన్నవిగా ఎవడో కూలికి పెట్టి చెప్పి మనం వెళ్ళిపోతాం పద. సార్ నేను వస్తాను, కూలి ఇస్తావా? నేను డ్యూటీకి వెళ్తున్నా, డబ్బులు వస్తాయి. మరి మందిరానికి చేస్తే ఎవడిస్తారు ఏంటి? ఎసట్లోకి ఎవడ? ఓహో భలే ఉంది, మీ అమ్మాయి ఇంటికి వస్తే మామూలుగా గుమ్మంలోనే ఆట ఆడిద్ది, అందుకని కుదరదు, నేను వెళ్తున్నాను అంటారు. కానీ ఈసారి అయితే మీరేం చేశారు అన్నానంటే, మీ పనులు మానుకొని ఇక్కడి నుంచి ఏమి ఆశించకుండా ఆలయపు పనిని చేశారని నేను విని ఈ వారం అంతా సంతోషించా. దేవునికి స్తోత్రం చెప్పండి. సండే స్కూల్ పిల్లలు మిమ్మల్ని ఏమైనా అడిగారా? పలారం అడిగారా? ఇంకేమన్నా అడిగారా? థమ్స్అప్ కూడా మీరు తెచ్చిపోతేనే తాగారా? ఏమన్నా అడిగారా? మీరు అడిగారని ఏమన్నా మామూలుగా చెబితే ఇదిగో ఇక్కడ ఉన్న రైఫిల్స్ వదిలేస్తాయి. ఇక దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. ఇది నీది కాదు, నాది కాదు, మనందరం కలిసి దేవుని కోసం ఏర్పాటు చేసిన పని. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. కొంతమంది విశ్వాసం అని అంటే నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, కాగా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మనము నమ్మవలెను కదా అని అంటాం. అంటే ప్రార్థన రావడానికి అందరూ వస్తారంట. వాటిలో బైబిల్ వేసుకొస్తాం, మోపెడు కీర్తనల పుస్తకం వేసుకొస్తాం. వచ్చిన తర్వాత పాడమంటే పాడతాం, ప్రార్థన చేయమంటే చేస్తాం, అరవమంటే అరుతాం, స్తోత్రం అంటే స్తోత్రం అంటాం, కొట్టమంటే సప్పట్లు కొడతాం, అన్నీ చేస్తాం. కానీ నమ్మకం అనేది కొంతమందికి ఉండదంట. అందుకని యేసయ్య కూడా అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు నేను అరిసరిసి ప్రార్థన చేశా. ప్రతి నెల ఆ 3 రోజుల కోటాల్లో ప్రసంగం చేసేవాళ్ళని తెచ్చి ఆడపెట్టి ఒక అరగంట నేను గోలగోలగా ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది నమ్ముతున్నారో? నమ్మితేనే దేవుడి కార్యాలని చేస్తాడు. నమ్ముట వలన దేవుని మహిమను మనము చూస్తాం. నమ్ముట మనకి చేత అయితే దేవుడు మన పట్ల కార్యాలు చేయటానికి ఆయనకి ఎంతకైనా చేతం అవుతూ ఉంటుంది. విశ్వాసం అని అంటే నమ్మకం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన ఏదైతే చేస్తున్నావో, ఏదైతే అడుగుతున్నావో అది నీకు తప్పకుండా ఇస్తాడనే నమ్మకం నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒకసారట మనకు మళ్ళీ సంఘంలో వర్షాల కోసం ప్రార్థన చేద్దామా అన్నారంట. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన. వర్షాలు లేవు, పంటలు పాడైపోతున్నాయి, ఇబ్బంది కలిగిపోతుంది, పెట్టుబడి పెట్టాం, పెట్టిన పెట్టుబడి వెనక్కి రాదు కదా, పండితే మనకు లాభం దొరికిద్ది, కానీ ఎండిపోతుంది, బీడుబారిపోతుంది అని చెప్పి 3 దినాలు వర్షం కోసం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందామన్నారంట. సరే వస్తున్నారు, 12ంటికి కూర్చుంటున్నారు, 3 దాకా దబాయించి ప్రార్థన చేస్తున్నారంట. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, ఎప్పుడుండేదానికన్నా ఎండ ఎక్కువ అవుతుందంట. ఇక చూడండి 3వ రోజు పెట్టలాడిపోతుందంట ఎండ. ఆ ఎండకి అందరూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు,
దగ్గరగా పావుదుకు 2 గంటలకు వస్తుంది. అయ్యగారికి ప్రసంగం చేయడానికి సిద్ధమయ్యాడు. గుడి కిటకిట నిండిపోతుంది. పనులు మానుకున్నారు, ఉపవాసం కదా, వీళ్ళందరూ విశ్వాస వీరులు కదా, అందరూ బైబిల్ తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఖాళీ లేదే, కిటకిటలాడిపోతుంది. ఆ కాలనీలో చివరుండే అమ్మాయి ఏం చేసిందనంటే, ఒక 5th క్లాస్ చదివే పాప ఏం చేసిందనంటే, బైబిల్ సంకన పెట్టుకొని గొడుగు కూడా తీసుకొని వస్తుందంట. సరే, ఎండకు గొడుగు తెచ్చుకుంటే ఎండకు ఓపెన్ చేసి పట్టుకొని రావాలి. ఈ అమ్మాయి ఎండలో గొడుగు చుట్టేసుకొని బైబిల్తో పాటు సంకన వేసుకొని వస్తుందంట. ఎదురుగా నిల్చున్న నాలాంటి పాదిరి చూసి నవ్వాడంట. నవ్వగానే సంఘం అంతా ఏంటి పాదిరి గారు నవ్వుతారని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారంట. వెనక్కి తిరిగి చూడగానే ఆ బుడ్డది మడిసిన గొడుగాను బైబిల్ సంకన వేసుకొని వస్తుందంట. అందరు నవ్వుతున్నారంట. పిచ్చి పిల్ల కాకపోతే వానలు లేక చచ్చిపోతుంటే గొడుగు తెచ్చుకుంటుంది, పిచ్చ మొహం ఉందని చెప్పి అందరూ నవ్వుకున్నారంట. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చోదు, ఇది వెంటనే ఎదరికి కూర్చుంటుందంట. ఆ అమ్మాయి స్థానంలో ఎవరుంటే జరుగు అని చెప్పి జరిపి మరీ కూర్చుందంట. దేవునికి స్తోత్రం. కూర్చున్న తర్వాత అందరూ నవ్వుతున్నారు, పాస్టర్ గారు కూడా నవ్వుతున్నారు. అర్థమైంది. పాస్టర్ గారు అడిగారంట, అరే తల్లి గొడుగు ఎందుకు తెచ్చావన్నారంట. కొంచెం ఎదరు చదువుకోనండి అమ్మ, కొంచెం ఎదరు చదువుకోనండి. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలువర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. మొత్తానికి ఆ అమ్మాయి గొడుగు తీసుకొచ్చి కూర్చుంటే పాస్టర్ గారు నవ్వి సంఘం అంతా నవ్వుకొని కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత అడిగాడంట, అమ్మ లేరా అన్నాడు. పాప లేచింది. గొడుగు వదిలిపెట్టట్లా, బైబిల్ వదిలిపెట్టట్లా. మడతేసిన గొడుగు బైబిల్ సంకనేసుకొని నిల్చుందంట. గొడుగు ఎందుకు వేసుకొచ్చావమ్మా అన్నాడంట. ఎండకు అనుకుంటే ఎండకు పట్టుకొని రావాలి, మడత వేసుకొని వచ్చేవేంటే పిచ్చమొహం దానా అన్నారంట. 5వ తరగతి చదివే పిల్లని. అందుకని సంఘం అంతా నవ్వారంట, తెలివి తక్కువ పిల్లని. వెంటనే ఆ పాప అన్నదంట, పాస్టర్ అంకులు మా అమ్మ ఎప్పుడు చెబుతా ఉంటుంది, అమ్మా నువ్వు పుట్టక ముందు పెళ్ళయిన దగ్గర నుంచి నేను ఈ ఊర్లో చూస్తావన్నా మన సంఘంలో అయ్యగారు సంఘం అంతా ఉపవాసం ఉండి ఏదడిగితే దేవుడు చేస్తున్నాడు. 3 రోజులు ఉపవాస కోటాలు పెట్టారు వర్షాల కోసం. దేవుడు తప్పకుండా వర్షాన్ని ఇస్తాడు. మా అమ్మ చెప్పిన మాటలు నా మదిలో మెదులుతావన్నాయి. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఆఖరి కోటంగా ఇది ఆమెన్ అనగానే జడివాన వచ్చింది. నా ఇల్లేమో అందరు పక్కనే, నేను అదుగో ఆ చివరి దాకా వెళ్ళిపోవాలి. మనకు ఆ కాలనీలో చివరి నుంచి వచ్చింది అమ్మ, అంత దూరం వెళ్ళాలి. అందుకని నేను తడిసిపోతాను, తడవకుండా ఉండాలంటే నాకు గొడుగు కావాలి కదా అంకులు అన్నదంట. మిగిలిన వాళ్ళు సిగ్గుపడి, పాస్టర్తో సహా అందరూ సిగ్గుపడి ఆ చిన్నదాని విశ్వాసానికి ఆశ్చర్యపడారంట. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళు 3 రోజుల్లో 2 రోజులు ప్రార్థన చేశారు, 3వ రోజు కూడా ప్రార్థన చేశారు. ఇంకాసేపటికి వాక్యం విని ఇంటికి వెళ్ళి ఫుడ్ కొడతారు, కానీ ఆ నమ్మకం మాత్రం వీళ్ళకి లేదు. అందుకని మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనం ఏదైతే అడిగామో దేవుడు దానిని చేస్తాడని నమ్మకం ఉండాలి. నేను ప్రకటించా, దేవుడు కార్యం చేస్తాడు. 5-6గురితో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం వచ్చాం. దేవుడు నింపుతాడనే నమ్మకం ఉన్నది. పరిచర్య చేస్తున్నాం, ప్రయాసపడ్డాం, కష్టపడుతున్నాం. మిగులుబడి చూసుకోవాలా, ఎంత తగిలిద్దని లెక్కలు వేసుకోవాలా. దేవుడు సహాయం చేశాడు. ఆలయపు పని పూర్తయ్యేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు అంటాడు, ఇదిగో మామ లాబానా, నేను రాకమున్నదు నీకున్నది కొంచెమే, కానీ నేను అడుగు పెట్టిన తర్వాత నన్ను బట్టి నా దేవుడైన యెహోవా నిన్ను
దీవించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అంటారు, ఏదంటారు, బిడ్డ వచ్చిన వేళ అబ్బా ఈ బలి తెలుస్తాయి మీకు. ఏ వేళ అంట, బిడ్డ వచ్చిన వేళ. సరే కోళ్ళు వచ్చింది కొత్తగా నీ ఇంటికి, ఏకదమ్మును 3 అంతస్తులు బిల్డింగ్ వేసావు, అంతకుముందు నడికొప్పును గడ్డి వేసుకునే స్థాయి లేదు. కోడల్ని బిడ్డలాగా చూస్తావా? బిడ్డ కన్నా ఎక్కువ వదిలే. మరి కలిసి వచ్చిందిగా. కోడలు నట చూడరండి, కడుపును బిడ్డను కూతురు వస్తే ఒకలాగా చూస్తారు, కోడల్ని ఇంకొకలాగా. మళ్ళీ వాకింగ్లో మాటలన్నీ బాగా వింటారు. ప్రార్థన చేయమంటే డబ్బు ఒక్కొక్కళ్ళు చేస్తారు కదా, కార్చిన సీవిడంతా సాపలకు పూసి వెళ్తారు. ఆడ కూర్చుంటే ఇంకొకళ్ళు వాళ్ళకి వచ్చింది బాధ. ఏమండి, పక్షపాతం అనేది ప్రేమ, దేవుని ప్రేమ. అందుకనే నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. దేవుడు ప్రేమించితేనట కఠినాత్ముడిని ప్రేమించాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడని సొంతోళ్లే ఊరు బయట వదిలేసి వచ్చారండి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని వాళ్ళంత దూరంలో ఉండి వేడుకుంటే ప్రభు దగ్గరికి వస్తుంటే ఈయన జరిగి వెళ్ళిపోతున్నాడంట. దగ్గరకు వచ్చి వాళ్ళని ముట్టి అంటున్నాడంట, నాకు ఇష్టమే, నన్ను శుద్ధుడవి కమ్మబ్బా. ఎంత మాట అండి. ఇక ఆ ప్రేమకు అంత ఉంటుందా? అరే కట్టుకున్నోళ్ళు, కడుపును పుట్టినోళ్ళు నాకు కుష్ఠవ్యాధి ఉందని ఊరు బయట పెట్టారు, కానీ నేను ఎవరో నాకు తెలీదు, కేవలం మాట మాత్రం సెలవిమ్మంటే అమాంతంగా వచ్చి కౌగిలించుకొని నా దేహాన్ని పసిపిల్లవాని దేహంలాగా చేశాడే. అబ్బో ఇక నీ ప్రేమకు అంతు లేని కొలతలు లేనిదయ్యా అని అంటున్నాడంట. అట్లాగనే మన ఇంటికి వచ్చిన అల్లుని కొడుకులాగా, కోడలను కూతురులాగానే ప్రేమించితే, భేదమేమి లేకుండా చూస్తే ఇక నిన్ను మర్చిపోతారా? స్తోత్రం చెప్పండి. అవునా కాదా? కాబట్టి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందితే అందును బట్టి దేవుని సేవకునికి, దేవునికి కూడా సంతోషం. ఇక మీద మనం కూడా ఎట్లాగనే ఉండాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మీరు చెందారని నాకు నమ్మకం ఉంది. చెందారు కాబట్టి ఆ గుడి పని చేస్తే మా పనులు ఏం కావాలి, మా ఇంటి గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి, భార్య పిల్లలకి ఎసట్లకు సాయంత్రం ఏవి లేవు అనుకోకుండా మీరు నిలబడి పని చేశారు, స్వార్థం లేకుండా పని చేశారు. కాబట్టి మీరు, నాకు అర్థమైంది ఏంటనంటే మీరు అభివృద్ధి చెందారు. అంతకుముందు డబ్బులు ఉన్నాయిగా, పని వాళ్ళని పెట్టండి. మనమే పని చేస్తే ఆ డబ్బులు ఇంకొక దానికి ఉపయోగపడిద్దిగా. కిటికీకి రెక్కలు వస్తాయిగా, రెక్కకు ఒక మేకు వచ్చిద్దిగా, మేకు ఒక బొందు వచ్చిద్దిగా. చెప్పరే దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఉన్నాయిగా, ఏం చేస్తారు, ఇంకొకళ్ళు అంటారు ఈ లోపలికి దిగడం ఎంత చక్కగా చెబుతారు తెలుసా? అంటే అప్పుడే అంత అయిపోయిందే కానీ బాబా, అప్పుడే అంత అయిపోయిందే, రాజు మొత్తానికి వేసినట్టున్నాడు బాబు. జాగ్రత్త. ఇటువంటి విశ్వాసం లేని మాటలు. విశ్వాసంలో అభివృద్ధి చెందితే, అన్నా పనులు మానుకొని చేశారా, పిల్లలు ఎదిగిన పిల్లలు, తినటానికి లేదు పని మానుకున్నావా, దేవా డ్యూటీకి వెళ్ళి వచ్చి నిద్రపోకుండా పని చేసావా, రాజా మీ అత్తకు బాగుండలా, రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలు నువ్వు నిల్చున్నావా, అరే చిన్నపిల్లలు నిల్చున్నారా, అరే ఆడవాళ్ళు ఇసుక మోసారా రోజు, ఎంత గొప్ప విషయం. అంటే ఇవన్నీ విశ్వాసంలో అభివృద్ధి చెందిన లెక్కలో. దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఎవడు ఒకడంట వర్షాకాలంన చేనుకి వెళ్దామని వెళ్తున్నాడంట. మంచి పెద్ద చెరువు కట్ట మీద నడుస్తున్నాడు, నల్లరేగడి చేను అది. ఇక చూడండి ఆ గనం మీద చక వెళ్తుంటే అబ్బాయి సర్రం జారి చెరువులో పడ్డాడంట. ఈడికేమో ఈత రాదు, పెద్ద చెరువు, ఈడికి ఈత రాదు, జోరు వాన. ఇక చూడండి వాడు పని మునుగుతో తేలుతా ఉన్నాడంట. ఈలోగా దారిని ఒకడు వెళ్తున్నాడంట. అయ్యా రక్షించండి అని సైకి చేస్తే ఆడు అన్నాడంట, ఏదో తీసాడంట సంచిలోంచి ఒక పుస్తకం తీసి, ఏమాయ్ ఇది నీ కర్మఫలం అబ్బాయి, ఇది నువ్వు అనుభవించాలి, దీనిలో నుంచి బయట వేయటం ఎవరి తరం కాదు, ఇంతే సంగతిలో చిత్తగించు అన్నాడంట. అడిదారిని వెళ్ళాడంట. ఇంకాసేపటికి ఇంకొకడు వచ్చాడంట. చూచి ఏం చేశాడో తెలుసా, అరే ఈత కొట్టుకుంటారా బయటికి, అయ్యో అది నాకు రాదురా బాబా, నన్ను బయటికి తీసుకెళ్ళరా, నేను మునిగిపోతున్నా చచ్చిపోతున్నారా అని అంటాడు. ఈత రాదా, పొట్ట
కిందకి నీళ్లు లాక్కో, కాళ్ళు ఆడించు, చేతులు ఆడించు, కొంగలాగా మెడకాయ పైకి పెట్టు, నీళ్ళల్లో పెట్టమా. కానీ ఎక్కడుండి చెప్తున్నాడేనా, ఒడ్డు నుండి యాక్షన్ చేసి చూపిస్తున్నాడు అంట. దూకి తీసుకురావచ్చుగా. ఈ మధ్య యాక్షన్ బ్యాచ్ ఎక్కువ అయ్యారు, కానీ స్పాట్లోకి వెళ్ళేవాళ్ళు తరిగిపోయారు. దేవునికి స్తోత్రం. చివరికి మూడో వాడు ఒకడు వచ్చాడు, రామాన్ లాంటి వాడు. అమాంతంగా ఎగ్గిరి దూకి ఆడు చుట్టు పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డు మీద పడుకోబెట్టాడంట. దేవునికి స్తోత్రం. చరిత్ర చెప్పి ఇది దేవుని చిత్తం అయ్యా, నువ్వు అట్నే ఉండు అనేవాడు అవసరం లేదు. రెండవది యాక్షన్ చేసి నువ్వు ఇట్ట చేస్తే బయటకు వస్తావు, తిట్ట కొట్టాలి, కడుపు కిందకి నీళ్లు లాక్కోవాలి, కాళ్ళు ఆడించాలి, చేతులు ఏంటి ఉచిత సలహాలు కాదు, పని చేసేవాడు కావాలి. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త. మనము దేవుని సన్నిధిలో అమాంతంగా దూకి పని చేసేవాళ్ళుగా ఉండాలి. ఏమండి ఈ రాయి అట్లా కాదు టేపిస్తే బాగుండే, నేను కూడా చెబుతా, మధ్యలో కొద్దిగా ఇంకొక కలర్ వేపిస్తే బాగుండే. కలర్కి ఏం కావాలి? కాంత కావాలే వద్దా? ఎక్కడి నుంచి వస్తాయి? పనులు లేక అల్లాడిపోతున్నాం, నానా తిప్పలు పడుతున్నాం. డైరెక్షన్ పులిపీటు వరకు ఇంకొక రంగు వేపిస్తే భలే ఉంటుంది బాబన్న, దీని కంచెమ్మట ఒకటి పెడితే బాగుంటుంది, మధ్యలో ఒక ఫ్లవర్ వేపిస్తే బాగుంటుంది. మరి వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి? సలహాలు బాగానే ఇస్తా, మోతే తెలిసిద్ది భారం. స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో అభివృద్ధి పొందినోడైతే ఏం చేస్తాడో తెలుసా? ప్రభువా, మట్టిలో కూర్చోకుండా కేవలం ఆ సిమెంట్ కూడా నునుపుగా ఫ్లోరింగ్ రాకోకుండా చెదురు మదురుగా చీపురుతో తుడిచిన దాని మీద కూర్చున్నావయ్యా, ఈరోజు ఎంత భాగ్యం ఇచ్చావయ్యా. ఒకప్పుడు సీలింగ్ లేదయ్యా, ఒకప్పుడు ఫ్యానులు లేవయ్యా, కరెంట్ లేదయ్యా, నువ్వు ఇంత ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా అని చెబితే దేవుడు ఎంతగా రెట్టింపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకున్న దానిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ ఏముందిలే, ఏముంది ఏముంది ఏమి ఇచ్చాడు దేవుడు అనుకుంటే ఉన్నది కూడా. అవునా కాదా? కొంతమంది వంటగదిలో ఉంటారండి ఆడవాళ్ళు, మా తల్లులు ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు. లేచిన దగ్గర నుంచి ఏమంట నేను చేసుకున్నాను, నాకు గతి అయింది. టీ పొడి కూడా 5 రూపాయలకి తెచ్చుకోవటే. మా అమ్మోళ్ళు ఇంట్లో అయితేనా డబ్బాలు స్టాక్ ఉంటుంది. అమ్మోళ్ళు పెట్టిన 25 రూపాయల చీర బాగా నచ్చింది, కానీ వాళ్ళ ఆయన తెచ్చిన 25,000 పట్టు చీర పనికిరాదంట. మా అమ్మోళ్ళు పెట్టారు చూడు. అది నేను ఇంటికి వెళ్ళి వచ్చా, మా అమ్మోళ్ళు పెట్టారు చూసావా? ఇదిగాక మా అమ్మోళ్ళు పెట్టారు. అబ్బాయి ఎంత చక్కగా చూపిస్తావు. మరి మీ ఇంట్లో వాళ్ళు తెచ్చింది ఏముందిలే, ఏమంటే ఇల్లు కట్టుకున్నాను, నా బతికి ఎంత అయిపోయింది అని అంటే దేవుడు కూడా చూసి తదాస్తు అంటాడు. అంటే మీ ఆయనతో నీ గతి ఇంకంతే. అప్పుడు పాడుకోవాలి, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుండగా అంతలో నా యేసు స్వామి చెంత చేరేనే, మా ఊరికి వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా. మరి మీ ఇంటికి రానిచ్చావా? రానిలేదండి. ఎప్పుడు ఇదే గొడవ అయితే ఇంకేం వస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. మనకున్న దానిని బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. విశ్వాసం అని అంటే అదే అండి. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మందిరాన్ని ఒక చక్కని మంచి స్థితితోటి మీరు దీవించన్నారు, మీ అందరూ ఏకీభవించారు, మీ అందరూ ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేశాడు, కృపని చూపించాడు. మరలా దీనితో మనం కాకుండా మరలా ప్రార్థన చేద్దామండి, దేవుడు శ్రేష్టమైన స్థితిని మరలా మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఎట్లాగా ఉండాలంట? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మిగిలిన ఈ పనులన్నిటికీ దేవుడు సహాయం చేస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మనము ఊహించిన దానికంటే శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం సరిపోదు, ఆ గోడ అవతల కూడా కూర్చునే పరిస్థితిని దేవుడు చేస్తాడు. ఎక్కడండి మనకున్న ఇల్లు ఎంతమంది అండి? మనకున్న ఈ ఇల్లు ఎంతమంది? ఇప్పటికే 3-4 సంఘాలు అయినాయి. ఇంకెక్కడి నుంచి వస్తారండి? కొత్త కోడళ్ళు వస్తే వాళ్ళు అత్త వీళ్ళే సంఘానికి వెళ్తారు, మనకేడ వస్తారండి అని అంటే ఎప్పుడు నీ పరిధి ఎక్కడ పెట్టుకోమాక. దేవుడు తలుసుకుంటే జగ్గేపేట నుంచి కూడా ఇక్కడికి పరిగెత్తుకొస్తారు. స్తోత్రం చెప్పరే. మాదిపాడు నుంచి పడవ దాటి వస్తారు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. రేపు ఏర్పాలన్న జగ్గేపేటలో మందిరం ఓపెన్ అయినాక, ఆయన ఇల్లు ఓపెన్ చేసుకున్నాక, అయ్యా మీరు అటు దీవించబడటానికి కారణం ఫలానా స్థలంలో, ఫలానా మందిరంలో, ఫలానా సేవకుని సహవాసంలో మేము అంటున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడంటే ఒకసారి మేము కూడా వస్తాం బాధ అని అంటారు. ఆ పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, సరిపోద్దే అది లెక్క. అందుకనే మనం ఎలాగున ఉండాలనంటే విశ్వాసంలో అభివృద్ధి చెందే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. త్వరగా
ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది చూడండి. పౌలా, ఫిలిప్పీ సంఘాన్ని బట్టి నీవు ఆనందించడానికి గల కారణం ఏంటనంటే, వారు విశ్వాసమందు అభివృద్ధి చెందుట వలన నాకు ఆనందము, నాకు అతిశయముగా ఉన్నది. 3వది ఇంకొక మాట చదువుతాను చూడండి. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం తల్లి. మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ, ఒకటే ప్రేమ కలిగి, ఒకే భావం, ఒకే అర్థం గలవారుగా ఉండి, ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషం సంపూర్ణము చేయడు. ఇప్పుడు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన మనసు దేని మీద ఉండాలంట చెప్పండి? ఒకదాని మీదనే ఉండాలి. వస్తున్నావు మందిరానికి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకే ప్రార్థన మీద మనసుని ఉంచు. మీ గతంలో చెప్పా, డబ్బా పాలే కదా అని చెప్పి ఏ గేదె పాలు తీసుకొస్తే ఆ గేదె పాలు పట్టావనుకో, బిడ్డకి ఏమైంది? అజీర్తి చేసింది. నా పెద్ద కూతురికి డబ్బా పాలే. పెద్దపాలెంలో ఉన్నప్పుడు విశ్వాసులు అందరికి పాడి గేదెలు ఉన్నాయి. ఎవరు ముందు తెస్తే వాళ్ళకి బట్టే వాళ్ళని కాసి, కానీ తీరా తేడా చేసింది. దేవుని దయ వలన అచ్చంపేటలో ఉన్న డాక్టర్ మధుసూదన్ రావు గారు ఉన్నారుగా, ఎట్టో గట్ట చివరికి అన్నాడు, డబ్బా గడుగుతున్నావా? భలే పని అండి, ఫీడింగ్ బాటిల్ నెంబర్ 1 గడుగుతా. మా ఆవిడికి చేత కదని నేనే వేడి నీళ్ళతో గడుగుతా. వేడి నీళ్ళలో కూడా ఉప్పేసి మరీ నానబెట్టి కడుగుతానండి. నిప్పలు మారుతున్నావా? హార్డ్ అవనివ్వనండి, నిప్పలు చాలా చక్కగా తీసుకొచ్చి పెడతానండి. మరి ఎక్కడొస్తుంది తేడా అన్నానంటే, అప్పుడు అడిగాడు, ఏ గేదె పాలు పడుతున్నావు అంటే, ఏంటి మన డాక్టర్ గారికి మతి ఉందే పోయిందే, ఏ గేదె పాలు పట్టడం ఏంటి, గేదె పాలేగా అని అన్నా. అదేనండి అని అన్నాడు. మా సంఘంలో విశ్వాసులు చాలామంది ఉన్నారు, విశ్వాసులు అందరికి పాడి గేదెలు ఉన్నాయి, ఎవరు ముందు తెచ్చిస్తే వాళ్ళ పాలు కాసి పెడతానా. అప్పుడు అన్నాడు, కాదు కాదు, ఒకే గేదె పాలు, ఒక వయసు వచ్చేవరకు ఒకే గేదె పాలు. మరి మీరేంటి ఏ గేదె పడితే ఆ గేదె తాగుతున్నారేంటి? ఆ నిలవరంగా ఉండరా? స్తోత్రం చెప్పండి. కడుపుబ్బరం వచ్చింది, వాంతులు విరోచనాలు అవుతాయి, అనో జాగ్రత్త. లేనిపోయిన తిరుపతి రావు గారు మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ గారు అందుబాటులో లేకపోతే జగ్గపేట లోపు లేనిపోయిన తెప్పలు వచ్చింది. ఏ పడితే అది తాగమాకండి, నెక్కచ్చిగా ఒకే ఇదిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎటువంటి పొడుచుకునే చెబితే ఈరోజు ఏదో అయ్యిందమ్మ మొత్తానికి మన అయ్యగారికి, ఏదో అయ్యింది మొత్తానికి మన అయ్యగారు. నాకేం కాల, మీకే అవ్వకూడదని చెబుతున్నా. యేసు రక్తం చేయం. దేవునికి స్తోత్రం. ఏక మనసు కలిగి ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలి. ఉదాహరణకి రామన్ అన్నాడు, అలా ఈ బండ్లన్నీ ఈరోజు సరిపేసి గడుగుదానంటే, సరిపోయేందుకే ఎలాబాయ్, సరిపోయేందుకు? రిన్ను బారు తీసుకొని పెట్టి రుద్ది కడిగితే బాగుంటుంది. ఏదైతే నురిగాగా, సరుపు అయితే ఏంటి, సబ్బు అయితే ఏంటి, చెప్పరేంటి? లేదు సరుపుతోనే గడగాలి అన్నాడు అనుకో, లేదు సబ్బుతోనే గడగాలని అంట. అప్పుడేమైద్ది? ఏక మనసు ఉంటుందా? ఏక మనసు ఉంటుందా? ఉండదు. ఏక మనసు అనేది ఉండదు. ఏకత్వం ఉండాలి. ఏకత్వం లేకపోతే ఏమైద్ది? ఎట్టానే భార్యాభర్తలకు గొడవ అయిందంట. పెచ్చకొట్టుడు కొట్టాడండి పగలు. కొడితే తిండి తిప్పలు మానేసి మూలుగుతా సొణుగుతా పడుకుందంట. పడుకున్న తర్వాత ఆడు అన్నాడంట, ఏయ్ ఇక మంచిదిగా, నీకు రోషం పాసం ఉంటే, నీకు రోషం పాసం ఉంటే మేము తెచ్చిన మంచం ఎవరిది అనుకోండి, అమ్మాయి అన్నదంట, కిందకి వెళ్ళి పడుకోపా, మంచం మా అమ్మోళ్ళు తెచ్చారు అని అన్నదంట. ఏమో తెత్తారుగా పెళ్ళైనప్పుడు, తెత్తారులేదు, తేటలేదు ఈ మధ్య. ఇప్పుడు తెస్తున్నారులే మీకు మంచం కింద పెట్టెలో మళ్ళీ సేఫ్ లాకర్ కింద మళ్ళీ ఇంకొక లాకరు. జీవితం అంతా లాకర్లు అయిపోయింది. అయినా దొంగతనం చేయటం మానట్లా. దేవునికి స్తోత్రం. మా అమ్మోళ్ళు తెచ్చారు మంచం, నీకు రోషం పాసం ఉంటే మా మంచం మీద నువ్వు పడుకోవద్దు అన్నదంట. అనగానే వాళ్ళు ఆయన నీ మంచం వద్దు, నువ్వు వద్దులే అని చెప్పి సాఫ్ తీసుకొని కింద పడుకున్నాడంట. అమ్మ ఏం తినలేదుగా, ఒళ్ళు ఓనం పోయేటట్టు కొట్టాడు గీడు. ఉదయం మధ్యాహ్నం తినలేదు, సాయంత్రం తినలేదుగా. మధ్యలో ఆదమరిచి నిద్రపోతుందంట. వీడి కింద పక్క కుదరక నిద్ర రాక మెళుకులో ఒక ఆలోచన వచ్చిందంట. మంచం వెళ్ళి అమ్మోళ్ళు ఇచ్చారు కానీ దానికి తెచ్చిన నొలక నాదేగా. అర్థమైంది మీకు? నొలకండి మీకు తెలియదేమో. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏమో అక్షర నీకు తెలుసు, నీకు తెలియదుగా నొలకండి. తెలియదు, మా అమ్మాయి చక్కగా ఒప్పుకుంది. అదే నవారు అంటాం, నొలక అంటాం. నవారు కన్నా ముందు కాస్త అరే మంచమేగా వాడు తెచ్చింది, కానీ దానికి అల్లింది నాదేగా అని చెప్పి లేపాలిగా, లేపి పోటాడాలిగా. ఏమాయ్
మెమ్మోళ్ళు మంచం తెచ్చారు కానీ దానికి అల్లింది మాదే కదా అని అంటే ఏ గోల ఉండేది కాదుగా. ఈడేం చేశాడనంటే చాకు ఒకటి తీసుకొని మొత్తం కోసేస్తున్నాడు అంట. సాఫ్ కింద పడుకున్నాడుగా, కింద పడుకున్న ఆవిడ లేపట్లేదంట. ఇక చూడండి, చాకు తీసుకొని కొయ్యటం మొదలు పెట్టేసరికి దడేలమని అంత మంచం మీద నుంచి కింద పడేసరికి మొదనష్టపడు సంపనే చంపాడమ్మో అన్నదంట. నడుములు పట్టేసి జాగ్రత్త, ఏక మనసు లేకపోతే. అందుకనే ఏముండాలి మనకి? ఐక్యత అనేది ఉండాలి. ఐక్యత అనేది ఉండాలి. తానొప్పక నొప్పించుకు తిరుగువాడు, నొప్పించక తప్పించుకు తిరుగువాడు అనండి. సాధ్యమైనంత వరకు ఎవరికి మనం బాధ కలిగించకూడదు. దేవుని సన్నిధిలో క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత ఉండాలి. ఐక్యత అనేది మనకుంటే గొప్ప ఆశీర్వాదం అనేది మనకి తీసుకొచ్చింది. సంఘంలో ఏమన్నదనంటే యూనిటీ ఉన్నది, ఐక్యత ఉన్నది. అందుకని 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అదంట అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీద నుంచి జారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము. అసలు ఏంటి దాని అర్థం? అహరోన్ అంటే ఎవరు? యాజకత్వానికి సంబంధించిన వాడు, యాజకుడు కదా. యాజకునికి తల ఎవరు? సంఘం. సంఘం అన్నానంటే మనందరం. ఈ సంఘానికి తలకాయ ఎవరు? ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ పెళ్ళిళ్ళలో చదివేస్తూ ఉంటారు, ఇదిగో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అంటే. ఇప్పుడు తల ఎవరు? యేసయ్య. పరిశుద్ధాత్మ అభిషేకం పరలోకంలో నుంచి ఇక్కడ దాకా బాగానే వచ్చింది. ఎవరి దాకా? తలకాయ దాకా. అక్కడి నుంచి ఎక్కడికి జారాలి? అంచుల మటుకంటే సంఘం మీద నుంచి ప్రతి వాళ్ళకి తాకాలి. తాకాలి అని అంటే ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐక్యత లేకపోతే జరిగిద్దే? సమాధానం లేకపోతే జరిగిద్దే? అందుకని ప్రతి బల్లారాధనలో నేను ఏం చెప్తున్నానంటే ఒకళ్ళకొకళ్ళు హృదయపూర్వకంగా సమాధానం తీసుకోనండి. వందనాలు చెప్పమంటే ఒక కామ ఇటు ఇంకొక ఆయన ఉంటాడు, ప్రైజ్లాడు చెప్పండి, ప్రైజ్లాడు చూడరు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు షో చేస్తాడు, దేవత మాట్లాడుతున్నట్టు షో చేస్తాడు. పాప ఆయన తగ్గించుకొని వచ్చాడు. రాజుకు నాకు గొడవ అయింది, రాజు వచ్చాడు తగ్గించుకొని, అన్న వందనాలు అన్నానంటే ఎంతేదో ఆ వందనాలు. అరే ఇప్పుడేగా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం. సమాధానం అనేది, ఐక్యత అనేది లేదు. ఐక్యత కావాలి. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో మీలో ఉన్న ఐక్యత, ఒకే భావం, ఒకే మాట, ఒకే తాత్పర్యం, అందును బట్టి నాకు సంతోషము కలుగుతున్నది. స్తోత్రం చెప్పండి. ఇదివరకు 3 రోజులు కోటాలు పెడదామని మిమ్మల్ని అడిగితే పనులు ఉన్నాయిగా, కొంతమంది పనులు లేవుగా, ఇంకోసారి పెట్టుకుందాం. అందుకని నేనేం చేశాను అన్నాడు. ఆహా ఎట్టాగుందని నేనే ప్రకటన చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఐక్యతనంటే 3 రోజులు మనం ఇళ్లలో రోజు తింటాంగా. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, ఏమండి వచ్చారు సడన్గా, మరి ఏం లేదండి, అబ్రాం గారి లాగా మెట్ట మధ్యాహ్నం ఒక దోణి వేసి పాలు పెరుగు తెచ్చి నెయ్యి తెచ్చి ఆడ పెట్టే స్తోమత లేదండి, పప్పుచారు ఉన్నాయి అని అంటే, నేను పుట్టినప్పటి నుంచి పళ్ళు వచ్చినప్పటి నుంచి నవ్వులుతానే ఉన్న మొక్క పప్పుచారే కానీ అన్నారంట. మరి మనమేంటి 3 రోజులు భోజనాలు పెట్టుకుని మొక్కలేదా? ఏదో భోజనం. వంకాయ అమ్మ ఈ మధ్య నీళ్లు మారిపోయి వరద నీళ్ళు వచ్చి దురద వచ్చేసింది, వంకాయ అయితే కుదరదాక. కొన్ని సొరకాయ అమ్మ జలుబు ముక్కు కారిపోతుంది, కుదరదా. ఏంటి మాటలు? ఐక్యత ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంట్లో తింటున్నాం రోజు 40 రోజులు ఎవరైనా తినకుండా ఉన్నారా? చెల్లె బంగారు తల్లి ఎవరైనా తినకుండా ఉన్నారా? చెప్పండి, నేనన్నా చేపిద్దా. ఏర్పాలు అన్నను రాజును పంపించి జగ్గపేటలో తెప్పిద్దాం. కేవలం ఏంటన్నానంటే సంఘంలో సహవాసంలో కూడుకొని చెయ్యట్లాగున కడిగెళ్ళటం అనేది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు రిట్రీట్స్ పెడతారు. అట్లాగనే హెబ్రోన్ సంఘం వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత ఆదివారం భోజనాలు ఉంటాయి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం పెడతారాక మీకు తెలుసుగా, కోడి మాంసం ఒకరోజు, ఏట మాంసం ఒకరోజు పెడతారా. ఆరంభంలో చూస్తే ఆ ఉన్న బియ్యం, కాస్తంత సాంబారు, కాస్తంత పచ్చడి. మాకైతే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం వెళితే పచ్చిమిరపకాయలు, గోంగూర, కాస్తంత ఉల్లిపాయ వేసి అదరా బెదరు రుబ్బేసి పెడతారు. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి అంటగా, అబ్బో ఐస్ క్రీమ్ కన్నా మేగడైపోతుంది. దేవునికి స్తోత్రం.
ఇదివరకు కొత్త కోడలు రోట్లు వేసి రూపమంటే కళ్ళలు వేసుకొని అయ్యో అమ్మో అయ్యో అని అరిచేది. ఇప్పుడు ఎవరికొన్నాయి ఆ బాధలు లేవు కదమ్మా. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఎంత తిన్నామా, ఏమేసి పెట్టారా అనేది కాదు, దేవుని సన్నిధిలో కలిసి. కాబట్టి వచ్చే నెల నుంచి ఏమన్నా హెచ్చు తగ్గులు లేకుండా మనకున్న 4 రకాల బియ్యం అయినా చిమిడిపోయినా ఏమనాలి, దేవానికి స్తోత్రం అయ్యా, ఈరోజు నీ ఆలయంలో భోజనం చేసే భాగ్యం ప్రభువానికి స్తోత్రం అయ్యా. 100 గ్రాముల కందిపప్పులో 2 లీటర్ల నీళ్లు పోసినా ఎంత టేస్టీగా ఉంది ప్రభువా, స్తోత్రం చెప్పరే. వీళ్ళకి అది కాదండి, ఫ్రై కావాలి, ఫ్రై కావాలి. జాగ్రత్త, ఐక్యత. మన స్థితిని బట్టి మనం చేసుకుంటాం లేదా. మీరంటే గొప్ప గొప్పళ్ళేం కానీ మేము పిల్లలకు ఉన్నప్పుడు అండి హాస్టల్ నుంచి వస్తే ఏం చేసేవాళ్ళు తెలుసు, అమ్మోళ్ళు ముందు మాకు పెట్టి తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. నాన్నకు పెడతంటే నాకు వద్దు, నేను తిన్నాను, నాకు ఆకలి లేదు అనేవాళ్ళు. ఎందుకని? పిల్లలు కడుపు నిండా మన మమతా వస్తే పెట్టుంటారుగా వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమంటే ఉద్యోగస్తురాలు అయిందిలే. మామూలుగా మా పరిస్థితులు అట్లాగునా ఉండే. హాస్టల్లో మజ్జిగ పోసుకుంటే తెల్లటి పురుగులు పైకి తేలేయండి. మాకు తెలియదండి. ఇంట్లో పాడిగేది ఉన్నా మాకు హై స్కూల్ లేదండి. బెల్లంకొండలో పిడుగురాళ్ళలో చదువుకున్నామండి. ఈరోజు మీకు అన్నీ అందుబాటులో ఉంటే తెలియట్లా. ఎందుకు మనం ఆ స్థాయికి వస్తున్నామో కాస్త అర్థం చేసుకోవాలండి. దేవుడు దీవించాడు. ఒక్కొక్కళ్ళు అయితే ఉంటారు పిల్లలు ఇప్పుడోళ్ళండి, ముఖం అంతా అంటే వాడు గుడ్కూర చేసావు కదా అని అందులోనే చేయగడిగేస్తారండి, అందులోనే చేయగలుగుతారు. మనకు పూట గడవటం కష్టమైన రోజులు ఉన్నాయి. అమ్మ కడుపు కాల్చుకొని అడుగును మిగిలిన దానిలో నీళ్లు పోసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తిన్న కుటుంబాలండి మనవి. ఏమంటే చదువుకునే పిల్లలు మీరు నేర్చుకోండి నాన్న. మీరు ఉద్యోగాలు చేసి మీ అమ్మని నాన్ని ఆ కన్నీటిని తొడవటానికి మీరు ప్రయోజకులు కావాలి నాన్న. మిమ్మల్ని చూసుకుంటే అది ఆనందం నాన్న. మీరు బాగుంటే వాళ్ళ కడుపు నిండిద్ది నాన్న. నువ్వు 5-6 రకాల బిర్యానీలు టేస్టీగా చేసే కన్నా కూడా అలాంటి స్థితి నుంచి దేవుడు ఈ రోజుకి తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐక్యత అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఐక్యత కలిగిన వారిగా మనము ఉండాలి. ఆ సంఘంలో ఐక్యతను బట్టి దేవుని సేవకుడు ఆనందించాడు. ఇక మీదట మన మాట కూడా ఎట్లాగనే ఉండాలి. ఏదైనా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా ఒక పని చేద్దామన్నానంటే సోమవారం ఎందుకు, బుధవారం నుంచి చేద్దాంలే అని అంటాం కాదంట. మంచి చెడు చూసుకోవాలి. ఐక్యత మీ అందరు చేసుకుంటున్నారు. మరి సహోదరుడు కోటి పరిస్థితి బాగోపోయినా వచ్చి గుళ్ళో కూర్చొని చక్కగా చేస్తున్నాడు. ఏమండి, యుద్ధంలో ఆయుధం బట్టి పోరాటం చేసేవాడికి ఎంత జీతమో ఆయుధాల దగ్గర కాపలా ఉండేవాడికి కూడా మీ అందరు కష్టపడి అంతంతలో రాళ్ళు లోపలికి మోసుకొస్తే ఎంత జీతమో మొయ్యలేకపోయినా కనిపెట్టుకొని ఆడ కూర్చున్న ఆయన కూడా అంతే జీతం అంట. ఎవరి పని ఇది? దేవుని పని. ఆలయం ఎవరిది? ఎవరిదన్నా? మన ఇంటిదే? మన ఇంటి పేరుదే? మన కులానికి ఒకదానికేనా? మన బలగానికి ఒకటికేనా? కాబట్టి ఎవరిది ఆలయం? గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక మీదట సంఘంలో మనం ఎట్లాగున ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట చూడండి, నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయము 17-18 వచనాలలో చూస్తే, మరియు విశ్వాసయాగములోను సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నా. క్రీస్తు కొరకు శ్రమ పడటంలో పౌలు భక్తుడు ఆనందిస్తున్నాడు. పానార్పణముగా, పానాన్ని అర్పణం చేసేటప్పుడు సమర్పణయామి అని ఇట్లాగ ఉంచుతాం. ఒకేసారి కుమ్మరించం, మెల్లిగా అట్లాగన దార విడిచిపెడతాం. సేవలో ఆయుష్ పానార్పణం కావాలి, ఆరోగ్యం పానార్పణం కావాలి. తుచ్చమైన వాటి కోసం నిద్ర పానార్పణంగా పోయలేవా? ఒక పూట తిండి పానార్పణంగా వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని సమర్పించుకోలేవా? సంవత్సరంలో ఒకరోజు సమర్పించుకోలేవా? నేను, నా భార్య, పిల్లలు మేమైతే ఏటేటా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటనంటే, పెళ్ళైన 13 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు. అలాంటి వేదనలో ఉన్న వారిని దేవుడు దీవించాలని మేము అలాగున సమర్పించుకొని పానార్పణంగా
వయసు పైబడిపోయింది, 50 దాటిపోతుంది, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు మెడలు లాగటం ఉంటుంది, నిద్ర లేక నేనే కారు నడుపుకుంటూ రావాలి, నేనే వాక్యం చెప్పాలి, నేనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, నిద్ర చాలక కళ్ళు లాగేస్తాయి, మెడల నొప్పులు ఉంటాయి. అయినా దేవుని పని మానుకోవటానికి వీలు లేదు. ఈరోజు ఇక్కడ వర్తమానం చెప్పి సత్తనపల్లి దగ్గర ఉన్న చాగాలలో ఈ రాత్రి సువార్తను చెప్పి మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమలలో దేవునికి పానార్పణంగా అర్పించబడటంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సంతోషిస్తున్నా. మీరు కూడా శ్రమ పడుతున్నారా? ఆలయానికి వచ్చాక, సంఘానికి వచ్చాక మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టారా? ఒక మాట అని ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? నేను చులకనగా మాట్లాడారా? అయినా పర్వాలేదు, ఓర్చుకో. దేవుడే నీకు మంచి మేలు చేస్తాడు. అవమానాలను సన్మానాలుగా మారుస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. 4 విషయాలు చూసాం. 1, స్వార్థ ప్రకటించబడడం వలన ఆనందం, సంతోషం. 2, విశ్వాసమందు అభివృద్ధి పొందటం వలన సంతోషం. 3వది ఐక్యతగా ఉండటం వలన సంతోషం. 4వది క్రీస్తు కొరకు శ్రమ పడుట వలన సంతోషం. చివరిది ఏంటనంటే 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆత్మల సంపాదనలో సంతోషము. క్రీస్తు కొరకు కొందరిని సంపాదించటంలో సంతోషం అంట. నువ్వు సంపాదించావా? ఎవరినన్నా దేవుని సన్నిధికి నడిపించావా? 4వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. 4వ అధ్యాయం. ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, మీరు ప్రభువునందు స్థిరులయ్యుండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడని మిగిలిన వాళ్ళని నేను వేడుకొనుచున్నా, కోరుకొనుచున్నా అంటాడు. అంటే ఆత్మల సంపాదనలో దేవుళ్ళలోనికి వచ్చిన మనం స్థిరంగా ఉండాలి. ఈరోజు బాప్తీసం తీసుకున్నావు, 1 సంవత్సరం బాగుండి పడిపోయావు అనుకో, నాకు సంతోషం ఉండదుగా. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు స్థిరంగా ఉంటే నాకు సంతోషం. ఆత్మల సంపాదనలో స్థిరంగా ఉండాలి. ఈ దినాల్లో సేవకులు కూడా ధనం సంపాదించటంలో, ప్లాట్లు సంపాదించటంలో, వీటన్నిటిలో మొగ్గు చూపుతున్నారు. కానీ ఆత్మల సంపాదనకై ప్రయాసపడేవాళ్ళు చాలా కొద్ది మంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఆత్మల సంపాదనకై ప్రయాసపడుతున్నా, నా అతిశయం నేను సంపాదించిన ఆత్మలైనా మీరే. ఇంతమంది దేవుని దగ్గరికి వచ్చారనంటే రేపు దేవుడు నాకు బలమైన ఆశీర్వాదం, కిరీటం ఇస్తాడు. ఇంతమందిని నువ్వు నడిపించావు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకవేళ నువ్వు కూడా నన్ను తెచ్చావనుకో, అప్పుడు దేవుడు నిన్ను చూసి కూడా బలా మంచి దాసుడా, నీ ద్వారా ఒక కుటుంబం దేవుని దగ్గరికి వచ్చింది. నీ ద్వారా ఒక వ్యక్తి త్రాగుడు మానుకున్నాడు, నువ్వు ప్రార్థనకు తేవటం ద్వారా ఒక వ్యక్తి పేకాట మానుకున్నాడు, ప్రార్థనకు తేవటం ద్వారా ఒక వ్యక్తి కొట్లాటలు మానుకొని మంచివాడిగా మారిపోయాడు. నువ్వు ప్రార్థనకు తేవటం ద్వారా కుటుంబం మేలు పొందుకుందని దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. అంచేత 5 విషయాలు గుర్తుపెట్టుకొని ఈ 5 విషయాల ద్వారా సేవకునికి సంతోషం, దేవునికి కూడా. ఇప్పుడు ఈ 5 విషయాలు మనం కూడా అలవాటు చేసుకుంటే మనలను బట్టి దేవునికి సంతోషం, సేవకునిగా ఉన్న నాకు కూడా సంతోషం. మరి ఇటు చొప్పున మన జీవితాలను కట్టుకుందామండి, మలుచుకుందామండి. వాక్యం విన్న వాక్యానుసారంగా మన బ్రతుకులు మలుచుకొని ఆయనకు అప్పగించుకుందాం. ఆ రీతిగా మేలు పొందుకోవటానికి, ప్రభువును సంతోషపెట్టే ఈ సుగుణాలు అలవర్చుకోవటానికి ప్రభువు మాటలు మనకు సహాయపడునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. కృప మనలను ఆవరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. హృదయపూర్వకంగా విన్న 5 విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళం మోకరించుదాం, మోకరించలేని వాళ్ళం అలాగునే కూర్చొని నిండు మనసుతో ప్రభువుని అడుగుదాం. పెదవులు విప్పుదాం. ప్రార్థన సేవకుడు చేయటమే కాదు, నీవు ప్రార్థన చేయాలి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరసాల పునాదులు అదిరిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. ప్రార్థించింది ఇద్దరే, కానీ మేలు పొందుకున్నది అనేక మంది. నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? నీ ప్రార్థన ద్వారా అనేకులు మేలు పొందుకోవాలి కదా. ప్రార్థన చేద్దామండి. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ పగటి కాల సమయంలో మీ సేవకుని ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలయ్యా.
అయ్యా నేను మిమ్మల్ని గురించి ప్రకటించడానికి సహాయం చేయండి. అనేకులను మీ సన్నిధికి నడిపించే క్రీస్తును గూర్చిన మాటలు చెప్పేదానిగా నన్ను చేయండి అయ్యా. విశ్వాసమందు నన్ను అభివృద్ధి పరచండి అయ్యా. ప్రభువుని అడుగుదాం, ప్రభువుని వేడుకుందాం. ప్రార్థనాత్మ చేత నన్ను నింపండి అయ్యా. ఇంటిలో ప్రార్థన చేసుకోవటమే కాదు, ఏకాంతంగా ప్రార్థన చేయటమే కాదు, ఇక మీదట సంఘంలో కూడా నేను ప్రార్థన చేయాలయ్యా. సంఘంలో కూడా నోరు తెరిచి నోరారా ప్రార్థన ప్రారంభించాలయ్యా. ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో కోరుకుందామండి. హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రములనైనా. మంచి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, నీ నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా. అవును యేసయ్యా, దేవా అవును నాయనా. గురి చేసినా ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పగటి కాల సమయంలో రాకడ దినాలు సమీపముగా ఉన్నవి. ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయండి. ఆయన రాకడ వస్తే
యుగ సమాప్తి జరుగుతుంది. యుగ సమాప్తి జరిగితే మనమందరం, మనకు ముందు చనిపోయిన వారు, సజీవులుగా ఉన్న మనం ఈ మంటి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆయన న్యాయపీఠము ఎదుటికి వచ్చాక ఒక గుంపునేమో పరలోకానికి, ఒక గుంపునేమో నరకానికి పంపిస్తాడు. పరలోకానికి వెళ్ళే గుంపులో ఉండాలనంటే స్వార్థ ప్రకటించు, మంచి వార్త ప్రకటించు, కాని వార్త చెప్పమాక, లేని వార్తలను పుట్టించమాక, ఎదుటివారి మీద తప్పిదాలను ఎంచి చెప్పే మాటలు చెప్తే పరలోకానికి వెళ్ళలేవే, నరకానికే వెళ్ళిపోతాం. రెండవది, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. చాలా విషయాలలో ఎదుగుతున్నాం, ఆస్తిపాస్తులలో ఎదుగుతున్నాం, అందచందాలను మెరుగుదిద్దుకొని వాటిల్లో ఎదుగుతున్నాం. నీకున్న తెలివి, నీకున్న జ్ఞానంతో పనికిరాని తుచ్చమైన వాటిలో నువ్వు ఎదుగుతున్నావు, మంచిదే. కానీ పరలోకంలో చోటు కావాలనంటే విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, నమ్మకంలో అభివృద్ధి చెందాలి. అందుకనే అయా అల్ప విశ్వాసం మాలోనికి రాకుండా, అపనమ్మకం మాలోనికి రాకుండా విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధి పరచమని శిష్యులు వేడుకుంటున్నారు. మూడవది, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఉంటుందా? ఒకరు కుడంటే ఒకళ్ళ ఎడమ, ఒకరు తూర్పు అనంటే ఇంకొకళ్ళ పడమర. అది కాదు ఐక్యత, అది కాదు ఐక్యత. దేవుడు చెప్పిన మాట సేవకుడు వినాలి. దేవుని మాటను సేవకుడు చెబితే ఆ సేవకుని మాటకి సంఘంలో ఉన్న కొద్దివారైనా గొప్పవారైనా విధేయులు కావాలి. సేవకుని మాట త్రోసివేస్తున్నావా? సేవకుడు చెప్పే ఉపదేశాన్ని తృణీకరిస్తున్నావా? చెరసాల నాయకుడు తనకున్న ఉద్యోగం, తనకున్న క్యాడర్, తనకున్న స్థితిని చూచి సేవకులు, సర్వోన్నతుడైన దేవుని సేవకులను మెడబెట్టి చెరసాలలోనికి త్రోశాడు. భయంకరమైన ఆపదలో పడిపోయాడు. జాగ్రత్త. సేవకులు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాళ్ళు కలలోనైనా మెళకువలోనైనా త్రోసివేయకూడదు. ఆత్మల సంపాదనకై ఆశ కలిగిన వారిగా ఉండాలి. సేవకునిగా నేను ఆస్తులు సంపాదించాల, కానీ పలు ప్రాంతాలలో స్వార్థను ప్రకటించి ఆత్మలను సంపాదించానండి. బాహాటంగా లైవ్లో మాట్లాడుతున్నా. ఆస్తులు సంపాదిస్తున్నావా? ఆత్మలను సంపాదిస్తున్నావా? ఒక్కళ్ళనైనా నువ్వు దేవుని దగ్గరికి పరిచయం చేయగలిగావా? ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవా, ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.